హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 37. కామిని వికాస్తో ఫిజికల్లీ ఒకటి కాలేదు. కేవలం అతనిలో కేశవ పోలికలు కనిపించడంతో డీటెయిల్స్ తెలుసుకోవడానికి హిప్నటైజ్ చేసిందంతే. ఒక పర్సన్ హిప్నటైజ్ అయ్యాక తన ఎనర్జీ మొత్తం ఎవరో లాగేసుకున్నంత నీరసంగా అనిపిస్తుంది. ఇక సంజీవ్ విషయానికి వస్తే స్టోరీ అప్పుడే ఎండ్ అయిపోలేదు కదా. ఫ్యూచర్ అప్డేట్స్ వస్తాయి, ఓపికగా ఉండి తెలుసుకోండి. ఎందుకంటే ఈ స్టోరీ ఆల్రెడీ లిపిలో ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1M దగ్గరలో ఉంది రీడ్ కౌంట్. ఈ సస్పెన్స్ తట్టుకోలేం బాబోయ్ అనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ డిఫెండ్ లవ్ అని సెట్ చేస్తే నా స్టోరీ ప్రొఫైల్ వస్తుంది. వెళ్ళి ఓపెన్ చేసి చదువుకోండి, ఎంజాయ్ చేయండి. అవును, తను త్వరగా రికవర్ అవ్వాలి. వరేణ్య ఎవరో తెలియకపోయినా నాకే బాధగా ఉందని మాట పూర్తి చేసేలోపు ఎనఫ్ అని సీరియస్గా అరిచాడు విరాట్. అప్పటికే విపరీతమైన షాక్లోకి వెళ్ళిపోయింది వరేణ్య. ఏం మాట్లాడిందో అర్థమైన వాసవి భయంతో, వికాస్ వెనక్కి వెళ్ళిపోవడంతో వీలైనంత కోపాన్ని కంట్రోల్ చేస్తూ మీరు వెళ్ళిపోండి అన్నాడు పిడికిలు బిగిస్తూ. విరాట్ కోపం చూస్తే వికాస్కి కూడా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఇంకా అక్కడ ఉంటాడా? వెంటనే వాసవితో జంప్ అయిపోయాడు. గుడిలో గంట సౌండ్కి తేరుకుంటూ విరాట్, ఆమె చెప్పింది అబద్ధం కదా. శాండీ పాపని ఎక్కడికో పంపించావని చెప్పారు అత్తమ్మ. నువ్వు కూడా అలానే అన్నావు. అయినో నువ్వు నాతో అబద్ధం చెప్పవని నాకు తెలుసు. వాసవి చెప్పింది అబద్ధమని చెప్పు విరాట్ అంది అతని షర్ట్ని పట్టుకుని గుంజేస్తూ. లిసన్ పొట్టి, శాండీ సేఫ్గా ఉందని చెప్పు, లేకపోతే భర్తవని కూడా చూడకుండా కొట్టేస్తాను నిన్ను అంది. విరాట్ చెప్పేలోపు సంజీవ్ నుండి కాల్ రావడంతో వస్తున్నాన్రా అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాడు. శాండీ గురించి చెప్పమంటే ఎయిర్పోర్ట్ అంటావేంటి? సంజీవ్ వచ్చాడని సీరియస్గా చెప్పి ఆమె నోరు మూయించాక క్యాబ్లో కూర్చోపెట్టాడు. వాణిగారు బాధగా ఉండటం, విరాట్ ఫేస్లో నవ్వు లేకపోవడం, సడన్గా పూణే రావడం, తనంటే పిచ్చిగా ప్రేమించే స్వప్న జాడ లేకపోవడం, ఫారెన్ నుండి సడన్గా సంజీవ్ రావడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చి వాసవి చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తుంటే విరాట్ గుండెలపై వాలుతూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది వరేణ్య. ఆమెని తనలోకి పొదుముకొని ఎయిర్పోర్ట్ ముందు కారు ఆపడంతో అప్పటికే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న సంజీవ్ క్యాబ్లో కూర్చున్నాడు. ఎందుకు నాకు అబద్ధం చెప్పా విరాట్? ఐ హేట్ యూ అని అతను గుండెలపై కొడుతుంటే కామ్ డౌన్ అన్నాడు గంభీరంగా. అతని వాయిస్కి ఏడుపుని కష్టంగా ఆపుకుంటూ విరాట్ నుండి దూరం జరిగిపోయి హాస్పిటల్ వచ్చిన వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి పరిగెత్తి రిసెప్షన్లో స్వప్న నేమ్ చెప్పి డైరెక్ట్గా ఐసీయూకి వెళ్ళింది. ఆమెను అక్కడ చూసి వానుగారు షాక్ అయినా నిజం తెలిసిందని అర్థం అవ్వడంతో వరు ఇలా ఏడవకూడదు నువ్వని కళ్ళు తుడిచారు. నాతో మాట్లాడకండి అత్తమ్మ, మీరు కూడా నిజం దాచారు కదా అంది కన్నీళ్లు రాల్చేస్తూ. ఇలా బాధపడతావని చెప్పలేదురా నీకు. నా బెస్టీ అది. ఇంత సీవియర్ కండిషన్లో ఉంటే నేను ఇన్ని రోజులు నవ్వుతూ ఉన్నాను. ఒక్కసారి లోపలికి వెళ్తానని అందరూ రియాక్ట్ అయ్యేలోపు తుర్రుమని లోపలికి వెళ్ళిపోయి శాండీ చేతిని పండుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. వెనుకనే విరాట్ వెళ్ళి వరేణ్యను వెనక్కి లాగడంతో డోంట్ టచ్ మీ అని శాండీ చేతిని నుదురు కాంచుకుంటూ, శాండీ పాప, నాపై కోపంగా ఉన్నావా? నీకు ఫోన్ చేస్తే అమ్మ తిడుతుందని అవాయిడ్ చేశానే 15 days. దానికి 15 రోజులు ఈక్వల్ అయిపోయాయి. ఇక లే శాండీ, నాకెలానో ఉందే నువ్వు లేక. ప్లీజ్, మన ఇద్దరం మీ అన్నయ్యని ఏడిపించాలి అనుకున్నాం కదా, త్వరగా లేమ్మా అంటూ వెక్కిళ్ళ మధ్యలో చెప్పింది. ఒక చేతితో వరేణ్యని హత్తుకుని, అన్నయ్య సంజీవ్ గారిని మిస్ అవుతున్నా అన్నావుగా, నీ ముందుకి తీసుకొచ్చాను. ఓపెన్ యువర్ ఐస్ రా, సంజు ఇన్ హియర్ అన్నాడు విరాట్ పదాలు స్ట్రెచ్ చేస్తూ. 5 నిమిషాలకి ఆమె గుండె చప్పుడులో మార్పు రావడంతో సంజు వచ్చాడు. వాడి బాధ ఏంటో జాగ్రత్తగా వినంటూ తన చెల్లికి చెప్పి వరేణ్యని ఎత్తుకుని బయటకు వచ్చేశాడు. కొడుకు వచ్చాడని సుదర్శన్ గారి మాటల్లో తెలిసి రాజేంద్ర రాధాగారులు ఫాస్ట్గా స్టార్ట్ అవడంతో కన్నీళ్లతో నిలబడిన సంజు షోల్డర్పై చేయి వేశాడు విరాట్.
నాకు భయంగా ఉందిరా. బీ స్ట్రాంగ్ సంజు అంటూ వరేణ్య వైపు చూడటంతో అందరికీ దూరంగా కూర్చుని మౌనంగా తన బాధని కంటి నుండి బయటకు వదులుతోంది. కన్నయ్య, పాపం వరు, దానిని ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పుడు వెళ్తే కొడతానని ముందే చెప్పింది మామ్. కాసేపు ఒంటరిగా వదిలేయని గ్లాస్ నుండి శాండీని చూడటం మొదలుపెట్టాడు. సంజీవ్ కళ్ళు మసకబారుతూ అడుగులు తడబడుతుంటే ఇక ఆమెకి దూరంగా ఉండలేనట్టు మోకాళ్ళపై జారిపోతూ, శాండీ, ఓపెన్ యువర్ ఐస్ రా, వచ్చేశాను నీ గురించి, కళ్ళు తెరువు ప్లీజ్ అన్నాడు ఏడుస్తూ. ఆమె హార్ట్ బీట్ వీక్గా ఉన్న మైండ్ సంజీవ్ మాటలకి రియాక్ట్ అవుతుంటే, ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనే, ఒక్కసారి నా మాట విని కళ్ళు తెరువు శాండీ, నువ్వు ఇలా ఉంటే ప్రాణం పోతున్నట్టుగా ఉందే అన్నాడు ఫోర్ హెడ్ కిస్ చేస్తూ. మైండ్ ఇచ్చే ప్రెషర్ వల్ల స్వప్న హార్ట్ బీట్ ఆ రోజు ఈవినింగ్కి కొద్దిగా రైజ్ అవడంతో వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్పాడు విరాట్. ఆయన వచ్చాక లోపల సంజీవ్ని చూసి సీరియస్ అవుతూ, ఎవరు అతను అనడంతో, హీఈస్ ఏ ఫేమస్ సర్జన్ డాక్టర్ అంటూ సంజీవ్ పర్సులో ఉన్న మెడికల్ కార్డ్ చూపించాడు విరాట్. ఓకే అంటూ లోపలికి వెళ్ళగానే, చెక్ హెర్ కండిషన్ డాక్టర్ అన్నాడు కంగారుగా. స్వప్నని చెక్ చేస్తూ, హార్ట్ బీట్ రేజ్ అయినంత మాత్రాన కండిషన్ నార్మల్ అయినట్టు కాదు, తనకి బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అయింది, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, యాజ్ ఏ డాక్టర్గా తెలుసు అనుకుంటా అంటూ ఇంజెక్షన్ చేసి బయటకు వచ్చారు డాక్టర్. ఆంటీ, అంకుల్, మీరు ఇక ఇంటికి వెళ్ళండి, నా శాండీని నేను చూసుకుంటానని చెప్పాడు. వద్దు బాబు, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. నో డాడ్, సంజుకు తోడుగా నేను ఉంటాను, మీరు వరీని తీసుకుని ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు విరాట్. సరే విరాట్, జాగ్రత్త అంటూ వరీని దగ్గరికి వెళ్ళడంతో తన పతిని కోపంగా చూస్తూ వాణిగారి చేతిని చుట్టుకుంది. కామిని ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేసిన కేశవ్కి వాసవి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కనిపించాయి. ఇదెలా నచ్చిందిరా, పక్కా హార్డ్వేర్ బ్యాచ్, నువ్వు దొరికితే చంపేసేలా ఉన్నారుగా వికాస్, అందుకే నీ ప్రియురాల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఎదురుగా నిలబెడతాను, ఖచ్చితంగా ఆ వాసవిని అడ్డంగా నరికేస్తారు, ఆ దరిద్రపు దాని పీడ వదులుతుంది మనకని రాక్షసంగా నవ్వుకుంటూ తన మేనేజర్కి కాల్ చేశాడు. 10 నిమిషాలు మాట్లాడాక, సరిగ్గా వారం రోజుల్లో వాడు నా ఎదురుగా ఉండాలి, లేట్ అయిందో నీ పీక కట్ చేస్తానని పొగరుగా చెప్పి నా చేతిని మట్టంటకుండా ఆ వాసవి ఫినిష్ అవుతుందని కన్నింగా నవ్వుకున్నాడు కేశవ్. విరాట్ చూసిన చూపుకి వాసవి గుండె వేగం అమాంతంగా పెరిగిపోతూ ఇంటికి వచ్చేంత వరకు నార్మల్ అవ్వలేకపోయింది ఆమె. వికాస్ గారు, నాకు భయంగా ఉంది, అతనేం అనడు కదా నన్నని ఏడుపు గొంతుతో అడిగింది. నాకేం తెలుసు డార్లింగ్, ఎందుకు నోరు జారావు అసలు, ఆడపిల్లవు కాబట్టి నిన్నేమనడు, బట్ నన్ను ఏం చేస్తాడోనని భయంగా ఉంది అన్నాడు రివర్స్లో. నాకు ధైర్యం చెప్పకుండా మీరు భయపడటం బాగుందా అండి, వాడి కోపం గురించి నీకు తెలియదు, సరే కానీ లైట్ తీసుకో, నేను మేనేజ్ చేస్తాలే అని ఆమెని కూల్ చేసి విసివిసలాడుతూ నడిచొస్తున్న వరేణ్యకి ఎదురయ్యి ఆమె కోపపు చూపుల్లో మాడిపోయాడు వికాస్. వదినా, నన్ను అలా పిలవకండి, మీ అందరికీ నిజం తెలుసు, బట్ నాకు చెప్పలేదు, ఇంకోసారి నాతో మాట్లాడితే కొట్టేస్తానని ఏడుస్తూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి వాసవి ఒడిలో పడిపోయి మసాజ్ చేయి డార్లింగ్ అన్నాడు నీరసంగా. వరు, నా మాట విను తల్లి. నో అత్తమ్మ, నన్ను పరాయిదాన్ని చేసేశారు విరాట్తో ఒకటయ్యి, ఒకప్పుడు శాండీ నా ఫ్రెండ్, బట్ ఇప్పుడు ఆడపడుచు, దానిని అలా చూసి ఎంత బాధగా ఉందో తెలుసా నాకని చేతులలో ఫేస్ దాచుకుంది ఏడుస్తూ. వాణి, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నేను కూల్ చేస్తానని సుదర్శన్ గారు చెప్పడంతో ఆయన్ని చూసి లేచి నిలబడింది. మనలో ఈ ఫార్మాలిటీస్ వద్దు వరు, ఇలా కూర్చో అన్నారు కన్నీళ్ళు తుడుస్తూ. నువ్వు కొత్త పెళ్లి కూతురురా, వచ్చిన వెంటనే నిన్ను ఏడిపిస్తే మన ఇంటికి అరిష్టం జరుగుతుంది, అందుకే విరాట్తో నేనే చెప్పొద్దని చెప్పాను, నీకు చెప్పకపోవడం మా మిస్టేక్, బట్ విరాట్నే కాదు మేమిద్దరం కూడా నీ కన్నీళ్ళు చూడలేం. శాండీ ఎప్పుడూ చెప్తూ ఉండేది, డాడీ వరుకి అందం తెచ్చేది దాని అల్లరి స్వచ్ఛమైన నవ్వు అని, ఇక టీయర్స్ వేస్ట్ చేయకు, శాండీకి ఏం కాదు, మళ్ళీ మీ ఇద్దరు అల్లరితో మనందరం సంతోషంగా ఉంటామని చెప్పారు. ఒక్క 10 నిమిషాలు ఏడుస్తానని వాటర్ బాటిల్తో వచ్చిన వాణిగారి నడుమును చుట్టుకుంటూ తనలో బాధకు విముక్తినిచ్చింది.
విరాట్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు సంజీవ్. నూరా, ఐఎమ్ ఓకే అంటూ సంజీవ్ చిన్పై ఉన్న బయటని చూశాడు. డాక్టర్ బాబు క్లీన్ అండ్ నీట్ షేవ్లో ఉంటాడు కాబట్టి ఆ ఫేస్లో ఎర్రగా కనిపిస్తుంటే ఏం జరిగిందని అడిగాడు. గుండెలపై ఉన్న ఘాటును కూడా చూపిస్తూ, మేనేజ్ చేయాలి విరాట్, మినిమం ఈ మచ్చ పోవడానికి 15 days పడుతుందని చెప్పాడు విసుగ్గా. ఆ రాత్రి మొత్తం సంజు ఎవ్రీ 1 hourకి శాండీ కండిషన్ని చెక్ చేస్తూ ఆమెను మెంటల్లే తన మాటలతో స్ట్రాంగ్ చేశాడు. మార్నింగ్ అవుతుంటే నేను ఇంటికి వెళ్ళొస్తాను, టేక్ కేర్ అన్నాడు విరాట్. సరేరా, కుదిరితే బ్రేక్ఫాస్ట్ తీసుకురా, 2 daysగా ఫుడ్ లేదని చెప్పాడు నీరసంగా. విరాట్ కిందకెళ్ళి క్యాంటీన్ నుండి వేడిగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తెచ్చి రూమ్ తీసుకున్నాను, ఫ్రెష్ అయ్యరా సంజు అన్నాడు. తను వచ్చేలోపు డాక్టర్ చెకప్ చేసి మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పడంతో సంజీవ్కి ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్ని. నేను చూసుకుంటాను విరాట్ అనడంతో నైట్ నిద్ర లేక అలసటగా ఇంటికొచ్చాడు. పేరెంట్స్ ఇంకా నిద్రలోనే ఉండటంతో తన రూమ్కి వెళ్ళిన విరాట్కి బెడ్కి జారబడే నిద్రపోతూ కనిపించింది వరేణ్య. ఆమెని సరిగ్గా అడ్జస్ట్ చేస్తుంటే మెలకు రావడంతో అతన్ని చూసి ఫేస్ తిప్పుకుంది కోపంగా. మరుక్షణం చెంపలు పట్టి వత్తేస్తూ, డోంట్ యూ డేర్ పొట్టి, గయ్యాలి పిల్లంలా బిహేవ్ చేస్తే నా యాంగర్ని తట్టుకోలేవు అన్నాడు కోపంగా. భయంగా అతని వైపు చూస్తుంటే, నీ మొండితనం పక్కన పెట్టి నా సిచ్యువేషన్ థింక్ చేయి, అయినా కోపంగానే ఉంటానంటే మడిచి మూలకి విసిరేస్తానని విసుగ్గా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. అలసిన వాడిని అక్కును చేర్చుకుంటే అతని విసుగు మొత్తం పోయేది. కానీ వరేణ్య అలా చేయకుండా విసుగు చూపించడంతో పట్టరాని అసహనం నిండుకుంది విరాట్లో. వాట్ నెక్స్ట్?